సో అఖండంగా సంగరహితంగా సర్వులయందు వ్యాప్తమై ఉన్నదని యోగులు గుర్తించారు. ఎవడైతే లోపలికి వెళ్ళటం ప్రయాణం చేయడం మొదలుపెట్టాడో అంతర్ముఖంగా వాడికి ఈ లోపల ఉన్నటువంటి చిన్న పరమాత్మ స్వరూపం, అణుస్వరూపమైన పరమాత్మ ఇది విషయమంతా వ్యాపించింది కాబట్టి ఇందులోనే అందరూ ఉన్నారు కాబట్టి ఇది అపరిచ్ఛిన్నంగా అంటే ఖండంగా కాకుండా అఖండంగా ఉన్నది అని చెప్పి వాళ్ళు గ్రహించారు. ఇది చాలా విస్తారమైంది. అంటే ఇది అంత దూరం ఉంది, ఇంత దూరం ఉంది, ఇన్ని కిలోమీటర్లు చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అన్నీ దానిలోనే ఉన్నాయి కదా. తర్వాత అది సర్వశక్తి కలది. ఎందుకని సర్వశక్తి అన్నాడు? ఇన్ని కోట్ల లక్షల కోట్ల వేల కోట్ల ప్రాణులన్నీ బతుకుతున్నాయంటే ఆ లోపల ఆ ఆత్మ అనేటువంటి చిన్న బిందు రూపం బీజం ఉంటేనే మనందరికీ శక్తి, మనం బతుకున్నాం, మనకి చలనం వస్తుంది. అయితే శరీరాన్ని నడపడానికి కావలసినటువంటి ప్రాణవాయువు నిన్న మనం చూసినట్టుగా ఇంత శుద్ధమైన ఆహారాన్ని కోరుతుంది. ఆ ఆహారాన్ని పచనం చేసి జీర్ణం చేశాక శరీరానికి కావలసిన శక్తి రూపంగా అంతటిని విస్తారంగా డిస్ట్రిబ్యూట్ చేసి సమంగా చేసిన తర్వాత దాని ఆధారంతో శరీరం కదులుతూ ఉంటుంది. కానీ ఇన్ని పనులు నువ్వు చేసినా ఏం చేసినా లోపల కూడా ఆ పరమాత్మ ఉంటేనే జరుగుతున్నాయి. ఎందుకని? నువ్వు తినే ఆహారాన్ని ఆయన సృష్టి చేస్తున్నాడు పంచభూతాల సహాయంతో. తర్వాత తిన్న ఆహారాన్ని ఆయన జీర్ణం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏమి వేసినా ఏం చేసినా ఆధారంగా ఆయనే ఉన్నాడు. అందుకోసం ఏమంటున్నాడు? అది సర్వశక్తి గలది అంటున్నాడు.